విషయాలు టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మనిషి క్యారెక్టర్ని ఎలాగ గుర్తిస్తారు, తర్వాత వాడి టైం మేనేజ్మెంట్ కూడా ఎవరే మనం వెళ్ళినప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళు మనల్ని గమనిస్తారు. టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఒకరికి అపాయింట్మెంట్ టైం ఇచ్చినప్పుడు వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఒక 5 నిమిషాలు ముందు ఉండండి. 5 అంటే 5 నిమిషాలు, 10 నిమిషాల ముందు తప్పేం లేదు. 5 నిమిషాలు ముందు ఉండండి. మీ ఫస్ట్ అపాయింట్మెంట్ అయితే టైం ఇస్తుంటారో, ఎలా కలిసి ఉంటారో ఆ టైం మీకు లైఫ్ లాంగ్ చాలా బాగా మెయిల్ చేస్తుంది. కాబట్టి మీరు ఎవరికైనా టైం ఇచ్చినా, అది డైరెక్టర్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు, ఒక స్క్రిప్ట్ రైటర్ కావచ్చు, ఒక ప్రొడ్యూసర్ కావచ్చు, ఇంకా ఎన్ని డిస్ట్రిబ్యూటర్, ఇంక ఏ పర్సన్ అయినా, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళకి ఎవరికైనా కావచ్చు అండి. మీరు టైం ఇచ్చినప్పుడు ప్రాపర్ టైం మెయింటైన్ చేయండి. ఆ మెయింటైన్ చేయడం వల్ల మీకు మంచి మార్కులు పొందుతారు. మీ ఆల్రెడీ అంటే మీ గురించి ఎదుటి వాళ్ళు ఆల్రెడీ పాజిటివ్ థింక్లు వస్తారు. వీడు పక్కా టైం మేనేజ్ చేయగలడు. షూటింగ్ సెట్ కావచ్చు, డబ్బింగ్ దగ్గర కావచ్చు, లేకపోతే ఇంకా ఎక్కడైనా మీటింగ్స్లో కావచ్చు, స్క్రిప్ట్ రీడింగ్లో కావచ్చు, ఏ పనికైనా మీరు ఇచ్చినప్పుడు అంటే ఇది యూనివర్సల్ పాయింట్. టైం మేనేజ్మెంట్ అనేది యూనివర్సల్ పాయింట్. ఇది ఒక ఫీల్డ్కే, మన ఫీల్డ్కే చెప్పాలను, టీవీ వాళ్ళకి చెప్పాలను, యాక్టర్లకి చెప్పాలను, డైరెక్టర్లకి చెప్పాలను, రేడియోలో పనిచేసే వాళ్ళకి చెప్పాలను, నాటకంలో ఉన్న వాళ్ళకి చెప్పాలను, అన్నిటికీ యూనివర్సల్. టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ముందుకే వేసుకోండి. సార్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను సార్, బిజీ అయిపోయాను సార్, అది సరే, ఇలాంటి సాకులు మాత్రం దయచేసి చెప్పకండి. ఎవరు నమ్మరు. ఒంట్లో బాగాలేదు సార్, ఆరోగ్యం లేదు సార్, ప్లీజ్ హ్యాపీగా టైం మేనేజ్మెంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ముందుగానే టైం చార్ట్ చేసుకోండి. ఎవ్రీడే మీరు ఏం చేస్తున్నారు, ఏంటి, రేపు పొద్దున అపాయింట్మెంట్ ఉంది, అపాయింట్మెంట్ గంట ముందు ఇలా వెళ్ళాలి, ట్రాఫిక్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ ఏంటి, ఎలా వెళ్తున్నారు, ఏంటి, ఒకవేళ ఇవి రాకపోతే ఆ ఇబ్బందులు అధిగమించి ఎలా వెళ్తున్నారు ఏంటి అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ మీటింగ్ ఎవరిని కలిసినా ఇన్ టైంలో కలవండి. 5 నిమిషాలు ముందు ఉండండి. ఆఫీస్ దగ్గర కానీ, సెట్ కానీ, లొకేషన్ కానీ, డబ్బింగ్ దగ్గర కానీ, ఎక్కడికైనా 5 నిమిషాలు ముందు ఉండండి. నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఫీల్డ్, వేరే ఫీల్డ్ అయినా, వేరే ఆఫీస్ వర్క్ అయినా, వేరే జాబ్ వాళ్ళకైనా, పిల్లలకైనా అందరికీ వర్తిస్తుంది. ప్లీజ్, టైం మేనేజ్మెంట్, పంక్చువాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానివల్ల మీ భవిష్యత్తే బాగుంటుంది.